శ్రీమాత్రే నమ. జై చిత్తారమ్మ తల్లి. ఈ రోజు మనము రాజుల రామారంలో ఉన్న చిత్తారమ్మ దేవి ఆలయానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్తే మనకు ఐడిపిఎల్ జీడిమెట్ల క్రాస్ రోడ్ అయితే కనెక్టివిటీ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు ముందుకు వచ్చినట్టయితే మనకు చిత్తారమ్మ టెంపుల్ ఉంటుంది. రాజుల రామారం చిత్తారమ్మ టెంపుల్ అని ఎక్కడ గూగుల్లో కొట్టినా కానీ మనకు టెంపుల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్ చూస్తున్నారు కదండి. ఈ టెంపుల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 50వ సంవత్సరము వార్షిక ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈ నెల 19 తోటి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ టెంపుల్ గురించి, టెంపుల్ చరిత్ర, ఆలయం గురించి, ఆలయం ఎలా కట్టారు ఏంటి అనే అన్ని విషయాల గురించి కూడా మన ఆలయ ప్రధాన పూజారి గారు ఉంటారు. ఆయన ఆలయ ధర్మకర్త గారు కూడా ఉంటారు. బోర్డు మెంబర్స్ అందరితో కలిపి మేము అన్ని విషయాలు కూడా అడిగి మనం తెలుసుకుందాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు 19th రోజు అయితే ఆలయానికి మనకు వచ్చేసి జాతర అయితే జరుగుతుంది. మీరు ఆలయం చూస్తున్నారు కానీ ఆలయం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుందండి ఆలయము. ఇందులో కళ్యాణ మంటపము ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ వ్రతాలు, హోమాలు ఇవన్నీ చేసుకునే విధంగా కూడా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకు ఆలయం మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కమాన్ ఉంటుంది. కమాన్ నుంచి అయితే మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వాలన్నమాట. మనం ఇప్పుడు లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి మిగతా అన్ని విషయాల గురించి కూడా తెలుసుకుందాము. ఇక్కడ మన పార్కింగ్ కోసం కూడా చాలా స్పేస్ అయితే ఉంటుందండి. మీరు ఇటు చూస్తున్నారు కానీ ఇదంతా స్పేస్ అయితే మనకు పార్కింగ్ కోసం ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇది వచ్చేసి మనకు ఆలయం మెయిన్ గోపురము, రాజగోపురం అన్నమాట. ఇక్కడ అంటే ఎవరెవరు కట్టారు, ఈ గోపురాలు ఏంటి అనే చరిత్ర కూడా ఉంది. ఈ విధంగా మనకు రాజగోపురం అయితే ఉంటుంది అన్నమాట. మనకి ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇలాంటి షెడ్ కూడా వీళ్ళు వేయించారన్నమాట. అంటే కార్స్ పార్కింగ్ కానీ ఏదైనా చిన్నగా కళ్యాణం లాంటివి జరిగినా, ఏది జరిగినా కానీ భక్తులకు బాగా ఉండే విధంగా అన్ని ఫెసిలిటీస్ అయితే చేశారు. చాలా నీట్గా ఉండే విధంగానైతే టెంపుల్ని అయితే చూస్తున్నాం అన్నమాట. టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. మనము ఇన్సైడ్ కూడా మీకు చూపెడతాను ఏ విధంగా ఉందన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఈ విధంగా వెళ్ళినట్టయితే అసలు ఏంటి అనేది అన్ని విషయాలు కూడా మనము అడిగి తెలుసుకుందాము. ఇది వచ్చేసి మనకు ఇక్కడ ధ్వజస్తంభం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఆఫీస్ ఉంటుంది అనమాట. వీళ్ళ ఏదైతే టెంపుల్ ఆఫీస్ ఉంటుందో దానికి సంబంధించిన ఆఫీస్ అయితే ఇక్కడ ఉంటుంది. మనకి ఇక్కడ ప్రాకారం కూడా చూడవచ్చు. చుట్టూ ప్రాకారం కూడా చాలా బాగా కట్టారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు అమ్మవారిది పెద్ద విగ్రహం కూడా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు ఇంతమంది బయట నుండి కూడా చూపెట్టానండి. ఇదే విగ్రహం అన్నమాట. ఇక్కడ అలంకరణలు కానీ ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ నుంచి స్టెప్స్ అవి ఉంటాయి. అమ్మవారి మాలలు, పూలమాలలు వేయడానికి. లోపల ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఆ టెంపుల్స్లో కూడా అమ్మవార్లు ఎవరున్నారు ఏంటి అనేది చెప్తాను. ముందుగా మెయిన్ గర్భాలయంలోకి వెళ్దాము. గర్భాలయం దగ్గర అమ్మవారు ఎలా ఉన్నారు, ఎలాంటి పూజలు జరుగుతాయి అనేది చూపెడుతూ పంతులు గారితో, ఆలయ అధికారులతో కూడా మనం మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాము. ఇక్కడ మనకు అమ్మవారి చీరలు కూడా వేలం వేస్తుంటారు. అండ్ ఇక్కడ మనము ఎటువంటి పూజలు ఏంటి అని చెప్తాను. ఇది వచ్చేసి ఇప్పుడు జాతరకు సంబంధించిన పాంప్లెట్ అన్నమాట. ఇప్పుడు 19/1/2025 ఆదివారం రోజు అయితే జాతర అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా ఆలయం అయితే మొత్తం పెయింట్స్ అవన్నీ అయితే కూడా జరిగిపోయాయి. వర్క్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. పెయింటింగ్ వర్క్ ఇవన్నీ జరిగాయి. ఇంకా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు అమ్మవారికి పూజలు కూడా చూడండి ఎలాంటి పూజలు జరుగుతున్నాయి. భక్తులు కూడా చాలామంది వస్తుంటారు అన్నమాట ఇక్కడ దర్శనానికి. అయితే మీరు ఇక్కడ ఆలయం చుట్టూ చూద్దామని ఈ విధంగా ఉంటుంది. మనకు వెనక సైడ్ అయితే ప్రవేశం లేదు చుట్టూ తిరగడానికి. లోనికి ఎవరిని ప్రవేశించరు అనమాట. ఆలయం ఈ విధంగా చాలా బాగుంటుందండి. గర్భాలయం కనుక చూసుకున్నట్టయితే మనం ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చడానికి కొంతమంది భక్తులు ముడుపులు కూడా కడుతూ ఉంటారంట. ఈ విధంగా ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. ఇది చూస్తున్నారు కదండి. ఇక్కడ ఆలయంలో ముడుపులు అయితే కడుతూ ఉంటారు అన్నమాట. అంటే చాలా నీట్గా ఉండే విధంగా ఆలయాన్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. మనకు అమ్మవారి మీకు లోపల చూపెడతానండి గర్భాలయం దగ్గర ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడైతే ప్రజెంట్ పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి. పంతులు గారు పూజలు అవి చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది భక్తులు అయితే అంటే ఎక్కువగానైతే గురువారము, శుక్రవారము, మంగళవారము, ఆదివారం ఈ టైంలోనైతే ఎక్కువగా భక్తులు అయితే రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది. నార్మల్ వేళలో కూడా చిత్తారమ్మ ఆలయానికి అయితే ఎక్కువ మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. మనము ఇంకా బ్యాక్ సైడ్ టెంపుల్స్ ఏమున్నాయి మీకు చూపెట్టే ముందు ఒకసారి ప్రధాన పూజాధికారితో కూడా మాట్లాడదాం. ఇక్కడ అన్నప్రాసనాలు కూడా చాలామంది చేయించుకుంటుంటారు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ భక్తులు అన్నప్రాసన కూడా చేయించుకుంటున్నారు అనమాట. ఈ విధంగా అన్నప్రాసనలు కానీ ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా కానీ ఇక్కడ అమ్మవారి చెంతన చేయించుకుంటారు. చిత్తారమ్మ అంటే ఇక్కడ ఉన్న భక్తులకు చాలా నమ్మకం ఎక్కువ అన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి ఆలయ విగ్రహం కూడా చాలా బాగుంటుంది. మంచిగా నవ్వుతున్నట్టుగా మంచి కళలో ఉంటుంది అన్నమాట. మీకు లోపలికి వెళ్ళి చూపెడతాను ఒకసారి. మనకు హారతులు, పూజలు ఈ విధంగా జరుగుతుంటాయి అన్నమాట అమ్మవారికి ఎప్పటికీ.
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా హారతి అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చిన్న ఉత్సవ విగ్రహం కూడా ఉంటుంది అన్నమాట అమ్మవారి దగ్గర. ఇక్కడ ఒకటి కలశము, నిత్యం పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట అమ్మవారు. ఇలా చూస్తున్నారు ఎంత బాగుందో అమ్మవారు అయితే. శ్రీమాత్రే నమః. శ్రీ చిత్తారమ మహారాజ్ఞే నమః. ఈ సంవత్సరము 2025, ఈ సంవత్సరము అమ్మవారి యొక్క 50వ జాతర మహోత్సవము అంగరంగ వైభవపేతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నెల జనవరి నెల సంక్రాంతి తర్వాత 17 తారీఖు నుంచి 26 వరకు కూడా ఈ యొక్క జాతర మహోత్సవాలు మనకు జరుగుతాయి. ముందుగా జనవరి 17, 18 ఈ 2 రోజుల పాటు అమ్మవారికి గణపతి పూజ, పుణ్యాహవాచనము, తర్వాత చండీ హోమము, తర్వాత అమ్మవారి యొక్క నిజరూప అభిషేక కార్యక్రమాలు ఈ 2 రోజుల పాటు వార్షికోత్సవంగా జరుగుతాయి. ఇక 19 నాడు ఉదయము 3 గంటలకు అమ్మవారికి దివ్య అభిషేకము, తర్వాత దివ్య దర్శనము 4 నుంచి మనకు ప్రారంభమవుతుంది. 4 నుంచి అమ్మవారికి భక్తులందరూ కూడా బోనములు, తర్వాత ఓడిబియాలు సమర్పణ చేస్తూ ఉంటారు. తర్వాత సాయంత్రము 5కి అమ్మవారికి ఊరేగింపు రథోత్సవం ఉంటుంది. గ్రామం నుంచి అమ్మవారి దేవాలయం వరకు కూడా ఊరేగింపుగా రథాన్ని తీసుకొని రావడం జరుగుతుంది గ్రామ ప్రజలందరూ కూడా. తర్వాత 20 నాడు అమ్మవారి యొక్క సన్నిధిలో గావు కార్యక్రమం ఉంటుంది. తర్వాత 21, 22, 23, 24 ఈ 4 రోజుల పాటు అమ్మవారి సమక్షంలో కళ్యాణ మండపంలో అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చన సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఇక ఆఖరకు 25 నాడు ఈ భక్తులందరూ తెచ్చినటువంటి ఒడిబియ్యాన్ని అన్నప్రసాదంగా ఉండి భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంతో అమ్మవారి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ అమ్మవారి దేవాలయానికి ప్రతి ఆదివారము, శుక్రవారము, మంగళవారము భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి విశేషం ఏమిటంటే, ఒక్కసారి అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అదేవిధంగా ఉద్యోగం లేనివారు కానీ, సంతానం లేనివారు కానీ, ఏదైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి కదా కుటుంబంలో, అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళితే ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరుతాయి. అందుకోసమే ఇంతమంది, ఇంత వేల సంఖ్యలో అమ్మవారికి దర్శనానికి అందరూ కూడా వస్తూ ఉంటారు. వారి బాధలను కూడా చెప్పుకుంటుంటారు. అదేవిధంగా మనకు దేవాలయం దగ్గరలో ఉషాముల్లపూడి అని హాస్పిటల్ ఉంది. అక్కడికి వచ్చే వారందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చేసి నమస్కారం చేసుకొని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఆరోగ్యం మంచిగా అయిపోయి ఇతర రాష్ట్రాల్లో ఉంటే కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు జాతరకు వస్తూ ఉంటారు ఇప్పటికి కూడా. అంటే అంత నమ్మకమైనటువంటి అమ్మవారు. ఏ కోరిక కూడా కోరినా అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుంది. కాబట్టి ఇంత వేల మంది ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరము నవరాత్రులు ఉంటాయి, దసరా నవరాత్రులు ఉంటాయి. 9 రోజుల పాటు అంగరంగ వైభవపేతంగా ఈ నవరాత్రులు అమ్మవారికి ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. తర్వాత కార్తీక మాసంలో అమ్మవారికి కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా అమ్మవారికి శివునికి అభిషేకం చేయించి అమ్మవారికి లక్ష దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు అమ్మవారికి మహిళల చేత సామూహిక కుంకుమార్చనలు, ఆఖరి శుక్రవారం నాడు అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది. ఈ తర్వాత ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రతి శుక్రవారము వివిధ అలంకరణలు, ఆఖరికి అమ్మవారికి శాకాంబరి యొక్క అలంకరణతో అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఇలా ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నము 1 వరకు, తర్వాత సాయంత్రము 5 నుంచి రాత్రి 9 వరకు అమ్మవారి యొక్క ఆలయము మనకు తెరిచి ఉంటుంది. ఉదయం ప్రతి శుక్రవారం నాడు ఉదయం అమ్మవారికి అభిషేక కార్యక్రమం, తర్వాత షోడశ ఉపచార కార్యక్రమాలు, తర్వాత కుంకుమార్చన కార్యక్రమాలు మనకు యథావిధిగా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి.
అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగాలని చెప్పేసి అమ్మవారి యొక్క ఆశీర్వచనములు ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక అమ్మవారికి చెప్పవలసింది ఏంటి అంటే, అమ్మవారి కోరడం వల్ల సంపద మనకు వస్తుంది. సంపద ఎలాంటి సంపద అంటే ఆధ్యాత్మిక సంపద, తర్వాత ఆరోగ్య సంపద, తర్వాత ఆర్థిక సంపద. అమ్మవారు అందరికీ కూడా అనుగ్రహ వాచాలు పొందుతుందని చెప్పేసి కోరుతున్నాను. గాజుల రామారంలో ఈ సంవత్సరము అమ్మవారి ఉత్సవాలు, మరి ఈ సంవత్సరము 50 సంవత్సరము పండుగ జరుగుతుంది. ఇప్పుడు మరి ఈ సంవత్సరము ఈ ఏడు మొత్తం భారీ ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నాము మా కమిటీ సభ్యులందరము. మరియు అదేవిధంగా అందరికీ వచ్చే వాళ్ళకు భక్తులకు కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం భారీ ఎత్తున. మరి అదేవిధంగా మళ్ళీ ఇంకా అమ్మవారికి వచ్చే భక్తులు కూడా అన్ని శానిటరీ, వాటర్ సప్లై, ఇతర వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా పోలీస్ శాఖ వారు అన్ని ఏర్పాటు చేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు, పోలీస్ శాఖ వారు, అన్ని శాఖల వారు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి వచ్చే భక్తులు కూడా మరి ఇక్కడ పెద్ద పెద్ద షాపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే భక్తులు కొనుక్కోపోతే దూరం నుంచి వస్తారు, మెదక్ నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి అందరూ వస్తారు. వచ్చి పిల్లల ఎండలకు అవి వస్తువు తీసుకుపోతారు. అవి కూడా భారీ ఎత్తున వేస్తారు. ఇక్కడ రేపు 19 తారీఖు నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది. 1976లో నిర్మాణం అయింది. అప్పటి నుంచి జాతర జరుగుతుంది. అప్పుడు స్లో ఉండే అంచెలంచెల డెవలప్మెంట్ చేస్తూ ఈ స్థితికి తీసుకొచ్చినాం. అప్పుడు అంత అడవి ప్రాంతం ఉండే. ఈ అడవి ప్రాంతంలో మేము అంతా ఈ విధంగా చేసినాం. అందరం మా కమిటీ అప్పుడు మాది హనుమాన్ నివాసంగా ఉండే అంత యువకులం అప్పుడు అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం. గాజుల రామారంలో మరి హనుమాన్ యువజన సంఘం అని ఏర్పాటు చేశాం మేము. 64లో చేశాం. అప్పుడు హనుమాన్ యువజన సంఘానికి మన అంతయ్య గౌడ్ గారు ప్రెసిడెంట్ ఉన్నారు. మరి నేను బాలరాజ్ జనరల్ సెక్రటరీ ఉండి మరి నరసింహ వీళ్ళంతా మా మెంబర్లు ఒక యూనియన్ సంఘానికి. డైరెక్టర్స్ అయితే కొద్ది రోజులు ఏ ఫంక్షన్ అయినా మేము ఊరిలో మేమే చేసేవాళ్ళం. అప్పుడు యువకులం ఉన్నది. హనుమాన్ జయంతి కానీ, శ్రీరామనవమి కానీ, ఓ గణేష్ చవితి కానీ, ఇంకా నరసింహస్వామి ఒక పండుగ శావదీస్తుంటే మేమే చేస్తాం. అలాంటి ఒక యూనియన్ సంఘము. మరి కొద్ది రోజులు అక్కడ చేసిన తర్వాత మాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ప్రతి ఊర్లో పక్క ఊర్లలో కుతుబుల్లాపూర్లో కానీ అక్కడ ఒక జాతర జరుగుతుంది. వేణుగోపాల స్వామి. కుక్కటిపల్లిలో ఒక జాతర జరుగుతుంది. ఇక్కడ దూలపల్లిలో జరుగుతుంది. అట్లా గోరంపేటలో జరుగుతుంది. మనం ఎందుకు ఒక జాతర చేయొద్దని, మన ఊర్లో జాతర లేదు కాబట్టి మనం ఒక జాతర చేయాలంటే ఒక గుడి నిర్మాణం చేయాలి. మనకు స్థలం లేదు ఎక్కడ అని ఒక ఆలోచన చేశాము. మరియు మా మెయిన్ అంతయ్య గౌడ్ గారు పెద్ద మనిషి, నేను, బాలరాజ్, నరసింహ, భిక్షపతి, ఇంకొక 5 కలిసి ఒక జాగాలో కూర్చొని వీరిలో మాట్లాడుకున్నాం. ఈ స్థలంలో మనం గుడి కట్టాలి. గుడి కడితే మనం కూడా ఒక చిన్న జాతర ఏర్పాటు చేద్దాం, మన ఊళ్ళో జాతర లేదని. మాకు ఆ రోజు ఆ ఆలోచన 76లోనే వచ్చింది. 76లో అనుకున్నాం మేము. సరే మనం కూడా చేస్తే బాగుంటుంది, చిన్న అంచెలంచెలు చేద్దామని ఒక చిన్న దేవాలయం. ఇక్కడ ఖాళీ స్థలం, ఇక్కడ అడవి ప్రాంతం, అన్ని పొలాలు, ఇక్కడ చెట్లు అవి ఇవి ఉండే. ఇక మా ఊరి గ్రామస్తులు ఏది వచ్చినా ఇక్కడ అమ్మవారికి మొక్కుదురు అప్పుడు అంతే. కానీ టెంపుల్ లేకుండే, చిన్న 3 ఉండే. ఇంత పొలాల టెంపుల్ ఎంతో అట్లా పెట్టుకొని మొక్కి వెళ్ళిపోదురు. అదే జాగాలో కట్టాలని నిర్ణయం తీసుకొని మేమే ఆలోచనతో ఈ గుడి నిర్మాణం చేశాం. మరి చిన్న గుడి కట్టాము. అప్పుడు
కొందరు చిన్న చిన్న 200 మంది 300 మంది అట్లా చాలు 500 మంది వేలకు వచ్చింది. వేలు నుంచి ఇప్పుడు లక్షల మీదకి వచ్చి అంచెలంచెలుగా ఈ ఆలయం డెవలప్ చేశాం. అదే ఒక జాతర అనేది ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఊర్ల జాతర కన్నా పెద్ద జాతర ఇది చిత్తారమ్మ జాతర అని పెద్దగా అయిపోయింది. లక్షల మంది వస్తున్నారు. ఇప్పుడు ఆ చిన్న ఆ జాతరలు చిన్న అయిపోయినాయి. ఇప్పుడు మాది పెద్ద జాతర అయిపోయింది. అమ్మవారు ఒక ఆశీర్వాదం వల్ల ఆమె ఒక భక్తులను వేడుకుంటుంది కాబట్టి భక్తులందరూ అమ్మవారిని వేడుకొని వాళ్ళకు మొక్కిన కోరికలు వాళ్ళు నెరవేరుస్తుంది ఆ తల్లి కాబట్టి జనం లక్ష సంఖ్యలో వస్తున్నారు ఈ జాతర. మరి ఇది చేసి 50వ సంవత్సరం. ఇప్పుడు ఈ జనవరి వస్తే ఈ జాతర వస్తే 50 సంవత్సరాలు కరెక్ట్ అవుతుంది. ఈ పండుగ 50 సంవత్సరాలు అయిపోయినట్టే. ఇక పెద్ద ఎత్తున చేయాలి. ఇంకా ఈ సంవత్సరం అన్నదానాలు కానీ ప్రసాదాలు కానీ వచ్చే పబ్లిక్ మా సిటీ చుట్టుపక్కలే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి వస్తారు. మరి వాళ్ళకు కూడా సౌలభ్యం ఇప్పుడు సార్ చెప్పాడు, వాళ్ళకి ఆర్టీసీ సౌకర్యం చేస్తాం, లైటింగ్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, వాళ్ళకి నీట్నెస్ ఉద్దేశంలో సౌకర్యం. మరి ఇంత పెద్ద జాతరలో ఎలాంటి మహిళలు వస్తారు, వాళ్ళు నగలు వేసుకుంటారు, చిన్నపిల్లలు వస్తారు, ఇలాంటి జరగకుండా మరి పోలీసు వారు కూడా చాలా బందోబస్తు, మనకు చెడ్డ పేరు రావద్దు, లక్షల మంది వస్తారని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పోలీసు వారు కూడా వాళ్ళందరూ ట్రాఫిక్ పోలీసు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా వాళ్ళు ట్రాఫిక్ ఎక్కడికి వెళ్ళి పంపాలి, పబ్లిక్ ఏమి ఇబ్బంది కాకుండా వాళ్ళు చేస్తారు. ఈ పోలీస్ ఇద్దరు కలిసి ఈ జాతరను బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారు. కాబట్టి మాకు మరి ఈసారి ఇంకా పెద్ద ఎత్తున అవుతుందని మొన్ననే అందరు అధికారులు మీటింగ్ అయిపోయింది. ఎమ్మెల్యే గారు వచ్చారు, అధికారులు మీటింగ్ చేశాం, చాలా జరుగుతుంది. కాబట్టి ఇంకా ఈ అంచెలంచెలుగా పెరగాలని ఆలోచన చేస్తున్నాము. మరి అమ్మవారు కూడా వచ్చే భక్తులు కూడా అందరినీ మంచిగా చూస్తుంది, ఇంకా మంచిగా చూడాలి అని. ఎందుకంటే పిల్లలకు ఎవరైతే మ్యారేజ్ కాలేదో మొక్కుతారు, పిల్లలకు ఉద్యోగాలు రాలేదో మొక్కుతారు, సంతానం కాకపోతే మొక్కుతారు. ఇవన్నీ కోరికలు తీస్తే మరి చిత్తారమ్మ తల్లి కాబట్టి అందరూ అమ్మను వేడుకుంటారు. ఇట్లనే భక్తులందరినీ చల్లగా చూసి ఇంకా డెవలప్ చేయాలని అమ్మవారు కోరుచు సెలవు తీసుకుంటారు. జై చిత్తారమ్మ. 1976 కంటే ముందు ఇక్కడ 3 రాళ్ళ చిన్న గుడి ఉండే. ప్రతి సంవత్సరం 5 వారాలు చెట్ల కిందకి వచ్చి చుట్టుముట్టు చెట్లు, మామిడి చెట్లు, మామూలు చెట్లు ఉండే. ఆ చెట్ల కింద 5 వారాలు వంటలు చేసుకొని తిని సాయంత్రము అమ్మవారికి మొక్కి మళ్ళీ సాయంత్రం 6-7 గంటలకు ఇండ్లకి పోయేవాళ్ళం. అదే గుడి ఇప్పుడు మా తోటి సోదరులు చెప్పినట్టుగా గుడి స్థాపితం చేయాలని చెప్పి మా యొక్క మనసులో అమ్మవారి ఉద్దేశం రావడం వల్ల 76లో గుడి స్థాపితం చేసినాము. 73 జనవరి 23 తారీఖున అమ్మవారి జాతర చిన్నగా ప్రారంభించినాము. అప్పటి నుండి ఇప్పటి వరకు అంచెలంచెలుగా గుడి చిన్న పోయి ఈ పాటికి ఈ స్థితిలో ఇప్పుడు ఇంత పెద్ద గుడిని ముందుకు భక్తుల సహకారంతో అమ్మవారి ఆశీర్వాదంతో మా అందరితోని అమ్మవారి సేవ చేపించుకుంటుంది కాబట్టి ఇప్పటి వరకు మేము ఏది మాకు నిర్విఘ్నం ఏం కాలేదు. ఇప్పటికైతే మేము అందరం మంచిగా ఉన్నాము. రాబోయే కాలంలో కూడా అమ్మవారి మాకు శాయశక్తుల మాకు బలం ఇస్తే ఇంకా కొన్ని రోజులకైనా అమ్మవారి జాతర ఇంకా ముందుకైనా ఇంకా తీసుకెళ్తామని మేము తెలియజేస్తున్నాము. ఆ రోజు పూన అంతయ్య గౌడ్ చైర్మన్ ఉండే, ఆర్ బాలరాజు, నేను, నా పేరు జి నరసింహంటారు, ఇంకా పెంటారెడ్డి, కృష్ణారెడ్డి, సత్తయ్య, నరసింహ వీళ్ళతోని ఉండి గుడికి అనేక దాతలు కూడా ముందుకొచ్చి చేయడం వల్ల ఇంతవరకు గుడిని తీసుకొచ్చాము. ఇంకా ముందుకు తీసుకెళ్తామంటారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. క్రోధినామ సంవత్సరః ఏవాం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభదితౌ అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య గోత్రమండి కౌండిన్యమార్చ్ గోత్రోద్భవస్య అప్పయ్యానాం దేశ్య వెంకటమ్మానాం దేశ్య అంజయ్యానాం దేశ్య అండి ఉమావాధీనాం దేశ్య వరుణ్ నాం దేశ్య చరణ్ నాం దేశ్య సహా కుటుంబస్య. అమ్మవారి నమస్కారం. అస్మాకం అనుకోండి. సహా కుటుంబస్య సపరివార్షయాం
क्षेमस्थैर्यं विजय अभय आयुमारोग्यामेश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थकां मोक्षां चतुर्विध फलपुरुषार्थसिद्ध्यर्थं सूर्यधीनां नभानां ग्रहाणाम् अत्यंत आनुकूल्यता सिद्ध्यर्थं श्री चित्तार्घुमहाराज्ञी कृपा कटाक्ष सिद्धि द्वारा अथ ध्यानम अनंडी इच्छाशक्ति ध्यानशक्ति क्रियाशक्ति स्वरूपिण्ये नमो नमः। समस्त सन्मंगलानि भवन्तु नित्यश्रेयसो नित्यः सन्मंगलानि भवन्तु। हिरण्यपात्रं मदो पूर्णं सुधातिरद्यो साम्येति एकदेव जवानायुष्टेभों सुधातिं साम्राज्यं कलैराज्यं पारमेष्टम्राज्यं महारादिमा आदिपत्यमयं समस्त सन्मंगलानि भवन्तु नित्यशरीरस्सो नित्यः सन्मंगलानि भवन्तु। आत्मप्रदक्षिणः प्रदक्षिणाలు వేసుకోండి। యాని కాని చ పాపాచ తాని తాని ప్రదక్షంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయాన్ దేవి శరణాగతవత్సరే శతమనంతం భవతి। మీరు అన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి, అంటే టెంపుల్ ఎలా ఉద్భవించింది, టెంపుల్ ఎలా కట్టారు ఏంటి। ఇప్పుడు ఈ మెయిన్ గర్భాలయంతో పాటు మనకు వెనకాల సైడ్ కూడా ఇంకా నాగదేవత ఆలయము, పోచమ్మ ఆలయము, ఇంకా కొన్ని ఆలయాలు ఉన్నాయి। అటువైపు కూడా వెళ్దాము, వెళ్ళి చూద్దాము। చూసిన తర్వాత మీకు మిగతా విషయాలు కూడా అర్థమవుతాయి। మనం ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్దామండి। మీకు ఇప్పుడు ఎదురుగా ఏవైతే కనిపిస్తున్నాయో అవే ఆలయాలు అనమాట। ఈ ఆలయం చూడడానికి చాలా పెద్దగా ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట। ఆలయం చుట్టూ కూడా ఇది వచ్చేసి మనకు రేణుక ఎల్లమ్మ దేవాలయము, రేణుక ఎల్లమ్మ దేవాలయము పక్కనే వచ్చేసి మనకు పోచమ్మ తల్లి దేవాలయం ఉంది, ఇక్కడ నాగదేవత ఆలయం కూడా ఉందన్నమాట। ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు। ఇవన్నీ చూసుకున్న తర్వాత మనమైతే ఉండొచ్చు। మీకు ఇంత ముందుగా ధర్మకర్త గారు కూడా చెప్పారు ఈ ఆలయం ఇవ్వడానికి ఎలాంటి తీసుకున్నాము ఏంటి అనేది। ఇది రేణుక ఎల్లమ్మ ఆలయం అన్నమాట। రేణుక ఎల్లమ్మ ఆలయం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది। ఇక్కడ కూడా నిత్యంగా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట। ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా పూజలు జరుగుతూ ఉంటాయి। ఏదైనా కోరికలు ఉన్న వారు ఇలా ముడుపులు కూడా కడుతూ ఉంటారు అనమాట। చందా ఇచ్చిన వాళ్ళు అన్ని విషయాలు కూడా ఉంటాయి అన్నమాట। హారతి ఫిబ్రవరిలో మనకు ఎల్లమ్మవారి జాతరలు కూడా ఉంటాయి అన్నమాట। ఈ నెల 19 జనవరి నుంచి అయితే చిత్తారమ్మ జాతర, ఆ తర్వాత మనకు ఫిబ్రవరిలో ఎల్లమ్మ తల్లి జాతర కూడా 14, 15, 16, 17 తేదీల్లో కూడా మనకు 18 ఈ తేదీల్లో మనకు అమ్మవారికి సంబంధించిన జాతర ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతాయని చెప్పేసి పంతులు గారు చెప్పారనమాట। మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో। ఎప్పుడు రోజు కూడా నిత్య అభిషేకాలతోటి ఈ విధంగానే అమ్మవారికి అలంకరణ అయితే జరుగుతూ ఉంటుంది। అండ్ మంగళవారము, ఆదివారం వచ్చేసి శుక్రవారం, ఈ 3 రోజుల్లోనైతే విశేషంగా ఇంకా భక్తులు అయితే వస్తారంట। చాలా బాగా ఇంకా మంచి అలంకరణ అయితే చేస్తారంట। మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగుందో అలంకరణ, ఇట్లా అంతా చాలా బాగున్నాయి అన్నమాట। మనకి ఇక్కడ లోపలనైతే చూడొచ్చండి, ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి అలంకరణలు ఇక్కడ మెయిన్గా లోపల ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే పరశురాముల వారు, ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే రేణుక ఎల్లమ్మ వారు ఇంకొక చిన్నది విగ్రహం, ఇక్కడ వచ్చేసి మనకు దుర్గా భవానీ అమ్మవారు ఈ కుంకుమార్చన కోసము ఇక్కడ చేస్తూ ఉంటారు అనమాట। ఇక్కడ కూడా మనకు చూడొచ్చు శివలింగాలు కానీ అమ్మవారు జగన్మాత కానీ ఈ విధంగా చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ కూడా। మీకు ఈ జాతరకు సంబంధించిన విషయాల గురించి కూడా మీరు ఇక్కడికి వచ్చినైతే విశేష భక్తులు అయితే ఇక్కడ వస్తూ ఉంటారు, మంచి పూజలు అయితే జరుగుతూ ఉంటాయి। ఇలాంటి మంచి వాటి కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకా పక్కన ఏ టెంపుల్స్ ఉన్నాయో మీకు ఇప్పుడు ఒకసారి చూద్దాం, వెళ్దాం పదండి। ఇక్కడ చూస్తున్నారు కానీ పోచమ్మ అమ్మవారి ఆలయం అయితే ఈ విధంగా చాలా బాగుంటుంది। గుడి పరిసరాలు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట। గుడి ప్రాంగణంలో కూడా ఎటువంటి జరగకుండా చాలా మంచిగా ఉండే విధంగా గుడి ప్రాంగణాలు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి। ఇక్కడ చూడండి అమ్మవారికి కూడా ఇక్కడ అన్ని అమ్మవార్లకు కూడా
చాలా బాగా అలంకరణ అయితే చేస్తున్నారు. చాలా నీట్గా పందులు కానీ పూజ కానీ ఏది కానీ చాలా బాగా జరుగుతుంది. మనం ఒకసారి నాగదేవత ఆలయంలో అన్ని విషయాల్లో ఒకసారి కనుక్కుందాం, చూద్దాము ఏ విధంగా ఉందో. ఓం శ్రీ గణేశ గురుభ్యో నమః. హరః ఓం. భక్త మహాసేనులకు విజ్ఞప్తి, ఇక్కడ మన గాజుల రామారం చిత్తారమ్మదేవి వెనుకల నాగదేవత ఆలయం ఉంది. ఈ ఆలయానికి ముఖ్యంగా మనకి ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే అవి తొలగించుకోవడానికి ఇక్కడ అమ్మవారికి మంగళవారం అభిషేకం చేయడం జరుగుతుంది. సంతాన పరంగా కానీ, లేకపోతే వివాహ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడికి వచ్చి ప్రతి మంగళవారం అమ్మవారికి అభిషేకం చేసుకోవడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఓం శ్రీమాత్రే నమః. మనకి ఇప్పుడు చూసారు కదండి, అమ్మవారి ఆలయంలో ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా నాగదేవత ఇక్కడ వచ్చేసి మనకు శివలింగంతో పాటు ఇక్కడ ఎప్పటికీ అభిషేకాలు, నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ శాలగ్రామాలు కూడా ఉన్నాయి, మీరు అటు చూడొచ్చండి. చాలా బాగుంటుంది అమ్మవారి ఆలయము. ఈ విధంగా ఉంటుందండి టెంపుల్ లోపలనైతే చూసుకున్నట్టయితే. మనకు ఏ రోజైతే నాగుల చవితి కానీ నాగల పంచమి రోజు అయితే అమ్మవారికి పాలాభిషేకం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారంట. అప్పుడు చాలా మంది భక్తులు అయితే ఇక్కడికైతే అమ్మవారి టెంపుల్కి అయితే వస్తారు. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చండి, ఇక్కడ కూడా అమ్మవారికి సంబంధించినవి ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. ఇక్కడ చెట్టు కింద కూడా అమ్మవారికి సంబంధించిన ఇక్కడ చిన్న గణపతితో పాటు అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ పుట్టలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు చాలా బాగా అయితే జరుగుతుందంట. ఇంతకుముందు మీరు పంతులు గారు అయితే చెప్పారనమాట ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది. ఇక్కడ వచ్చేసి మనకు కళ్యాణ మంటపం వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. కళ్యాణ మంటపం కూడా చాలా పెద్దగా ఉందండి. ఇది అమ్మవారి కళ్యాణ మంటపము. టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. వచ్చేసి మనకు రథం పెట్టే కదన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు రథం యొక్క పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ విధంగా కట్టేసిందనమాట. రథయాత్ర కూడా జరుగుతూ ఉంటుందంట అమ్మవారికి. సంవత్సరానికి ఒకసారి మనకు ఏదైతే ఉత్సవాలు జరుగుతుంటాయో అమ్మవారిది టెంపుల్కి సంబంధించిన ఉత్సవాలు ప్రతి సంవత్సరం జనవరి 19 తారీఖు రోజు అయితే దీనికి సంబంధించిన అన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పేసి అయితే తెలియజేశారు. మన కళ్యాణ మంటపం 2 ఫ్లోర్స్ ఉంటుందండి. ఇది వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్, పైన కూడా ఉందండి, ఇంకా పైన కూడా. అంటే మనకు చాలా స్పేషియస్గానైతే ఇక్కడ కళ్యాణ మంటపం అయితే ఉంటుంది. ఇక్కడ ఆదివారం కానీ మంగళవారం కానీ భక్తుల తాకిడి అయితే ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గానైతే టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇలాంటి మంచి టెంపుల్స్కి గురించి సమాచారం కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదండి, రాగి చెట్టు వేప చెట్టు ఉంటుంది. ఇలా మొత్తం చుట్టుకొని అయితే ఉంటుంది అన్నమాట. రాగి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఇలా చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఉందో, ఈ విధంగా ఉంటుంది అనమాట రాగి చెట్టు వేప చెట్టు. ఓవరాల్గానైతే టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్కి సంబంధించిన ఆ ఉత్సవాలు అన్నింటిని కూడా మేము ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇదండి ఓవరాల్గా ఈ టెంపుల్కి సంబంధించిన విషయాలు అయితే. చిత్తారమ్మ తల్లి టెంపుల్ గాజుల రామారంకి సంబంధించిన విషయం. ఇలా ఇది ఒకటే టెంపుల్ కాదండి, ఇంకా ఫ్యూచర్లో చాలా టెంపుల్స్కి సంబంధించిన విషయాలు కూడా మేము తెలియజేస్తూ ఉంటాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.